తిన్న వెంటనే పొట్టలో నొప్పి వస్తూ ఉంటే అజీర్తి చేసిందని అనుకుంటాం. ఏదో చిట్కా వైద్యం చేసుకుంటాం. అజీర్తి బాధల్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ తరచుగా తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతూ ఉంటే, అది కూడా బొడ్డు పై భాగంలో వస్తూ ఉంటే ఆలస్యం చేయకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి పొట్ట నొప్పి వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన ప్యాంక్రియాటైటిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. క్లోమా గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వచ్చినప్పుడు అది క్రమంగా తనని తానే జీర్ణం చేసుకుంటూ మనల్ని మెల్లగా మృత్యుముఖానికి తీసుకువెళ్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ప్యాంక్రియాటైటిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే క్లోమ గ్రంథి. మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంతో పాటు కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ను స్రవించడం ద్వారా మన రక్తంలో షుగర్ లెవెల్స్ని ఎప్పుడూ చక్కటి సమతుల్యతలో ఉంచుతుంది. అయితే ఏ కారణంగానైనా ఈ క్లోమ గ్రంథి నాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. ఇలాంటప్పుడు క్లోమ గ్రంథిలో వాపు మొదలవుతుంది. క్లోమరసం లోపలే నిలిచిపోవడంతో క్లోమ గ్రంథి తనకు తానే మెల్లమెల్లగా జీర్ణమవుతూ పోతుంది. క్లోమ గ్రంథిలో వాపు అనేది ఉన్నట్టుండి అంటే అక్యూట్గా రావచ్చు, లేదా చాలా కాలంగా అంటే క్రానిక్గా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. ప్యాంక్రియాటైటిస్ అంటే క్లోమ గ్రంథి. వీటిలో మనకు యూజువల్గా న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్, లేదంటే ఆహారం తిన్న తర్వాత ఫుడ్ డైజెషన్, అన్నం అరగడానికి ఎంజైమ్ సెక్రీషన్స్ ఇవి తోడ్పడుతుంది. ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటంటే ప్యాంక్రియాస్కి ఇన్ఫ్లమేషన్ రావడం. అంటే ప్యాంక్రియాటైటిస్కి ఒక సార్ట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫ్లమేషన్ అనుకోవచ్చు. ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా మన భారతదేశంలో మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ స్లిప్ అయ్యి కిందకు వచ్చి ప్యాంక్రియాటిక్ డక్ట్ని బ్లాక్ చేయడం వల్ల, ముఖ్యంగా మగవాళ్ళలో మనము డ్రింక్ అనేటువంటిది ఆల్కహాల్ కన్జంప్షన్ మందు తాగడం వల్ల, మూడవటువంటిది ఇంకా కొన్ని మెటబాలిక్ కాజెస్ అంటాం, అంటే శరీరంలో కాల్షియమ్స్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల, కొన్నిసార్లు లిపిడ్ ప్రొఫైల్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల, ట్రైగ్లిజరైడ్స్ అంటాం. సో ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల ప్యాంక్రియాటైటిస్ మనం చూస్తాం. ఇంకా ఇతరత్ర కారణాలు చాలా ఉంటాయి. ఒకటి జెనెటిక్ కాజెస్, మనము ముందు చెప్పుకున్నట్టు హెరిడిటరీ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. కొన్ని ఆటోజోమల్ డిసీజెస్ అంటాం. ఆటోజోమల్ అంటే మనకు కొన్నిసార్లు ఆటోజోమల్ డిసీజెస్ వల్ల కూడా రావచ్చు. యూజువల్గా అక్యూట్ అటాక్, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, అక్యూట్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఇప్పుడు మందు తాగి వాళ్ళకి ఏమవుతుందంటే సడన్గా విపరీతమైన కడుపు నొప్పితో పాటు ఎక్కువ నొప్పి రావడం, ఇది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని మనం చెప్పవచ్చు. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఒక పేషెంట్ కొన్ని సంవత్సరాలుగా ఏదన్నా మనం ముందు చెప్పినటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల, మందో సిగరెట్ తాగడం వల్లనో లేకపోతే ఇతరత్ర కారణాలు పైన డిస్క్రైబ్ చేసినటువంటివి, ఈ ప్యాంక్రియాటైటిస్ అనేటువంటిది విపరీతమైన నొప్పి కాకుండా కొంచెం నుంచి మీడియం సైజ్ నొప్పి, అంటే మధ్యంతరమైన నొప్పి వస్తూ ఉంటుంది. పేషెంట్ మందులు వాడుకుంటూ నొప్పి తగ్గుతూ ఇలా వాళ్ళ కొన్ని నెలలు సంవత్సరాల తరబడి నొప్పి ఉండడం, దీన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. ప్యాంక్రియాటైటిస్ అనేది ఎక్కువగా మద్యం సేవించే వారిలో చూస్తుంటాం. అలాగే గాల్ స్టోన్స్ ఉండి అవి పిత్తనాళం ద్వారా జారి క్లోమగ్రంథి నాళంలో అడ్డంకిగా మారినప్పుడు కూడా క్లోమగ్రంథిలో వాపు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వులు, కాల్షియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే క్లోమగ్రంథిలో వాపు కనిపించవచ్చు. కొంతమందికి పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుంటుంది. ఆస్తమాను అదుపులో ఉంచడానికి వాడే స్టెరాయిడ్ మందుల మూలంగా కూడా క్లోమగ్రంథిలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్లోమగ్రంథిలో వాపు ఉన్నప్పుడు బొడ్డు పైభాగంలో తరచూ తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి వెన్నులోకి కూడా పాకుతుంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే నొప్పి మొదలవుతుంటుంది. పొట్ట ఎప్పుడూ ఉబ్బరంగా ఉంటుంది. తరచూ జ్వరం వస్తూ వాంతులవుతూ ఉంటాయి. కామెర్లు సోకుతుంటాయి. క్లోమగ్రంథి బాగా పాడైనప్పుడు పొట్టలోకి ఎక్కువ మొత్తంలో నీరు కూడా చేరుతుంటుంది. ప్యాంక్రియాటైటిస్ అనేటువంటిది డెఫినెట్గా లైఫ్ థ్రెటనింగ్ అనే చెప్పవచ్చు మనం. ఎందుకు అని అంటే ప్యాంక్రియాస్ గ్రంథి అక్యూట్ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని సరిగ్గా అర్లీ దశలో ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల, లేదా డైలీ పేషెంట్ మందు తాగేవాళ్ళు కానీ సిగరెట్ తాగేవాళ్ళు కానీ అలాగే కొనసాగించడం వల్ల, అంటే ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే జబ్బు అనేటువంటిది ముదిరిపోవడం స్టార్ట్ అవుతుంది. ఒకానొక దశలో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ గ్రంథి మొత్తం కుళ్ళిపోవడం, లేదా మొత్తం అట్రోఫీ గ్రంథి కృషించుకుపోవడం జరుగుతుంది. వీళ్ళకి
జనరల్గా ఏమవుతుందంటే షుగర్ రావడం, ఆహారం అరగకపోవడం ఒక సెక్షన్. రెండవ సెక్షన్ ఏమంటే ప్యాంక్రియాస్ గ్రంథి కుళ్ళిపోవడం వల్ల చీంపట్టి మొత్తము సడన్గా పేషెంట్ ఐసీయూకి వెళ్ళడం, సీరియస్ అయ్యి రక్తపు వాంతులు కూడా కొంతమందిలో వస్తాయి. అక్యూట్ విపరీతమైన కడుపు నొప్పితో వచ్చినప్పుడు మనము ప్యాంక్రియాస్ హిస్టరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ముందు రోజు ఏం చేశారు, వాళ్ళకి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, డ్రింక్ చేసే అలవాటు ఉందా, స్మోకింగ్ చేసే అలవాటు ఉందా కనుక్కొని దాని ప్రకారంగా అనుగుణంగా బ్లడ్ టెస్ట్ అనేటువంటివి చేస్తాం. యూజువల్గా ప్యాంక్రియాస్ టైటిస్ వచ్చినప్పుడు అమైలేజ్ లెవెల్స్, లైపేజ్ లెవెల్స్, సీరం మన రక్తం సీరంలో బ్లడ్ టెస్ట్లో మూడు సార్ల కంటే ఎక్కువ పెరుగుతుంది. ముఖ్యంగా మనం అలాగే కొనసాగించి ఒకవేళ ఈ బ్లడ్లో మనకు పాజిటివ్ రిజల్ట్ కనుక వస్తే సిటీ స్కాన్ అనేటువంటిది చేస్తాం. జనరల్గా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేటువంటిది సిటీ స్కాన్లో క్లియర్గా మనకు తెలుస్తుంది. తిన్న వెంటనే నొప్పి వస్తుండడంతో మనలో చాలామంది పొట్టలో అల్సర్లు ఉన్నాయన్న భావనలో యాంటాసిడ్ మందులు వాడుతూ కాలం గడిపేస్తుంటారు. ప్యాంక్రియాటైటిస్ను నిర్లక్ష్యం చేస్తూ పోతే అది చివరికి మన పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. బొడ్డు పైభాగంలో తరచూ నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటప్పుడు సీరం అమైలైజ్ అనే రక్త పరీక్ష ద్వారా క్లోమగ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రక్త పరీక్షలో సమస్య ఉన్నట్లు తేలితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్, అబ్డామిన్, ఈఆర్సీపీ అనే పరీక్షల సాయంతో క్లోమగ్రంథిలో వాపును నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక్కోసారి వీటితో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ అక్యూట్ ప్యాంక్రియాటైటిసా, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ పేషెంటా, లేదా అక్యూట్ అండ్ క్రానిక్ అంటే 3 దశలుగా విభజిస్తే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వాళ్ళకి జనరల్గా కడుపు నొప్పి తగ్గించడం, ఐవీ ఫ్లూయిడ్స్ అంటే మన సెలైన్ బాటిల్స్ కానివ్వండి, ఐవీ ఫ్లూయిడ్స్ హైడ్రేషన్ ఇవ్వడం. రెండవది ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేటువంటిది ప్రివెంట్ చేసుకోవాలి. ముఖ్యంగా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వాళ్ళకి ఆర్గాన్ ఫెయిల్యూర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ప్రివెంట్ చేసుకోవాలి. వీళ్ళకి హాస్పిటలైజేషన్ అండ్ ఐసీయూ కేర్ అనేటువంటిది తప్పనిసరి. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ నొప్పి తక్కువ ఉంది, నొప్పి ఎక్కువ లేదు, విపరీతంగా లేదు అంటే మందులతో మనము కొన్ని రోజులు మేనేజ్ చేసుకోవచ్చు. అది కూడా మనం సిటీ స్కాన్ చూసి వాళ్ళ ప్యాంక్రియాస్ గ్రంథి రూపం ఎలా ఉంది అని దాన్ని నిర్ధారించి ఆపరేషన్ అవసరం లేదు అనుకుంటే కొన్ని మందులు ఎంజైమ్ సప్లిమెంటేషన్ కానివ్వండి, షుగర్కి మందులు కానీ వాడుకోవచ్చు. కొన్ని పెయిన్ కిల్లర్స్ అనేటివి ఇస్తాం, సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి పెయిన్ కిల్లర్స్ మనం ఇవ్వవచ్చు. అక్యూట్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి హాస్పిటల్ అడ్మిషన్ చేసి డాక్టర్ పర్యవేక్షణలో మనము ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. ప్యాంక్రియాటైటిస్తో బాధపడుతున్నప్పుడు లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే అతి ముఖ్యమైనవి. ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమైనదో ప్యాంక్రియాటైటిస్ వచ్చిన తర్వాత, ప్యాంక్రియాటైటిస్ వచ్చి కొద్దిగా రెమిషన్ అంటే ప్యాంక్రియాటైటిస్ అనేటువంటిది తగ్గిన తర్వాత పేషెంట్కి వాళ్ళు లైఫ్ స్టైల్లో మార్పులు చేయించుకోకపోతే డెఫినెట్గా అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగా అంటే ఒకవేళ స్మోకింగ్ మందు తాగే అలవాటు ఉంటే కంప్లీట్గా నిలిపేయాలి. సిగరెట్ కానీ, బీడీ కానీ, చుట్ట కానీ కాల్చే అలవాటు ఉంటే నిలిపేయాలి. ముఖ్యమైన మూడోటువంటిది హై ఫ్యాట్ హెవీ మీల్స్, ఒకేసారి ఎక్కువ భోజనం చేయడం, హై కార్బోహైడ్రేట్ తీసుకోవడం, హెవీ మీల్స్ అంటాం, ఎక్కువ లార్జ్ క్వాంటిటీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం, లేదా ఆయిలీ ఫుడ్, ఫ్రై ఐటమ్స్, స్వీట్స్, ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఇటువంటివి మనము తగ్గించుకుంటే మంచిది. క్లోమగ్రంథిలో వాపు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు పేషెంట్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఓవైపు యాంటీబయాటిక్స్ వాడుతూ మరోవైపు మనిషి నీరసించిపోకుండా లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ని ఎక్కిస్తుంటారు. మందులతో కూడా క్లోమగ్రంథిలో వాపు తగ్గనప్పుడు ఈఆర్సీపీ చేసి ప్యాంక్రియాటిక్ డక్టులో స్టెంట్ వేస్తుంటారు. క్లోమంలో రాళ్లు అడ్డంకులుగా ఉన్నప్పుడు సర్జరీ సాయంతో రాళ్లను తొలగించి క్లోమరసం వెళ్లడానికి వీలుగా కొత్త దారిని ఏర్పాటు చేస్తారు. ఒక్కోసారి క్లోమగ్రంథి మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. మందులు పనిచేయని వారికి, ఆపరేషన్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు నొప్పి నివారణలను ఇవ్వడం, ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ని సప్లిమెంట్ల రూపంలో ఇవ్వడం, సివియాక్ నెర్వ్ని బ్లాక్ చేయటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించేలా చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఆచరించడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం ద్వారా ప్యాంక్రియాటైటిస్ రాకుండా నివారించుకోవచ్చు.